మత్సరంతో 41వ కార్పొరేటర్ మేడం ఒక్క రోజు ఆగండి. కుమార్ ఫోటో తీసుకోండి. కుమార్ దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ అయిన గారు ప్రాజెక్షన్ చేస్తున్నారు. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ జయ హే జయ హే జయ 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 హే జయ స్వాతంత్ర దినం వచ్చిన రోజు మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. అయితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అందరినీ తరిమి కొట్టే మన తెలుగు నాయకులు జెండా ఎగరేసిన సంతోషకరమైనటువంటి దినం ఈరోజు. అటువంటి దినం రోజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టినటువంటి సంతోషకరమైనటువంటి దినం. అదేవిధంగా ఆ రోజు ఏ రోజైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టారో తెలుగు వాళ్ళు, ఈనాడు ఆ రోజుల్లో ఈ జ్ఞానాపురానికి ఒక జబ్బు వచ్చినది. ఆ జబ్బు వేలంగిమాత పండగ. ఈ రెండు పండుగల శుభతరుణంలో అటు రక్షణగిరి కొండ మీద స్థాపించినటువంటి కోడిగుడ్ల పూర్ణిమ గారికి, కోడిగుడ్ల శ్రీధర్ గారికి, వార్డు అధ్యక్షులుగా ఆయన ఈ పండగ సందర్భంలో ఇంకా ఉన్నత పదవులు వాళ్ళు అలంకరించాలని కోరుతూ తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జాతీయ జెండాలు వారి జీవితాల్లో ఎన్నో కాకుండా ఈ వీధుల్లో కానీ వాటిలో కానీ ఎప్పుడైనా చూసామా? చూడలేదండి. ఈ రోజు ఈ జాతీయ జెండాని ఇంత ఘనంగా జరిపించుకోవడానికి మనకి ఇంత అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి కోడిగుడ్ల పూర్ణిమ గారికి, శ్రీధర్ గారికి మన జ్ఞానాపురం తరపున చాలా మనసు పెట్టి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగోవాలి, గ్రామం బాగోవాలి. ఆయన తీసుకున్న నిర్ణయం అనేది చాలా అందరినీ అభినందించాల్సిన విషయం అండి. మన గ్రామానికి ఈ దంపతులు ఇద్దరిని ఆ దంపతులు మనకు పంపించారు. సో ఏంటంటే వాసులకు మెయిన్ గా బోర్డర్ లో ఉంటున్న మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే
వాళ్ళు డే అండ్ నైట్ అక్కడ మనకి కాపలాగా ఉంటూ ఒక సెక్యూరిటీగా ఉంటూ ఉన్న డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ వారికి వాళ్ళకి ముందుగా మనందరూ గుర్తు పెట్టుకోవాలి. మనం ఇంత హ్యాపీనెస్ చూస్తున్నాం అంటే ముందు వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు, అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళందరికీ మనం కంపల్సరీగా సెల్యూట్ చేయాలి. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే దేవమాతని ఈ కలరా వ్యాధి అంతా నశించిపోతే మేము ప్రతి వీధిలో మేరీ మాతని దేవమాతని తిప్పి మేము చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. అన్నట్లుగే 1 month లో కలరా వ్యాధి అంటే ఇప్పుడు పెద్ద లెక్క కాదు, అప్పుడు చాలా డేంజర్, అప్పుడు ఏ ట్రీట్మెంట్ ఉండేది కాదు. దానివల్ల ప్రజలు ఎన్నో మంది చనిపోయారు. ఈ రోజు ఆ జ్ఞాపకార్థం కొద్ది ఫాదర్ ఆ రోజు బిషప్ గారు చేసిన ఇది ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఆ తల్లి మన జ్ఞానాపురం అంతా ఎక్కడ చూడండి ఏమైనా జరుగుతాయి, కానీ జ్ఞానాపురంలో ఎటువంటి వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఏదో కొద్దిపాటుగా వచ్చిపోతూ ఉంటది. నిజంగా రక్షణగిరి మనకి ఉండడం ఎంతో అదృష్టం. నిజంగా ఈ రోజు మనకి ఆ దేవాది దేవుడు దీవెనలు, ఆ తల్లి దీవెనలు మనకు ఉంటే మన పిల్లలు అందరూ బాగుంటారని కోరుకుంటూ, ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు ఎక్కువగా పిల్లలు గ్రూపులుగా అందరూ ఒక దగ్గర చేరి ఈ గంజాయి మత్తు పదార్థాలు బయట వాళ్ళు తెచ్చి ఇక్కడ వాళ్ళు బాగా ఉంటున్నారు, మన పిల్లల్ని పాడు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ చాలా యూత్ అంటేనే ఇండియాకి మెయిన్ యూత్ తోటే పని, యూత్ ఉంటేనే ఏ దేశమైనా బాగుంటది. కాబట్టి మీరందరూ దయచేసి అలాంటి అలవాట్లు పెట్టుకోకండి. 7:30 కల్లా వెళ్ళిపోండి. పోలీసు వారు కూడా చాలా సార్లు మాకు కూడా చెప్పడం జరిగింది. పిల్లలు చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు గౌరవించండి, టైంకి వెళ్ళి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే మాకు కూడా ఫిర్యాదు చేయండి, మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు అతలాకుతలం అయిపోద్ది. కాబట్టి మీరందరూ అది గమనించగలరని కోరుకుంటూ, మరి ఒకసారి మన యోధులు బోర్డర్ సెక్యూరిటీ వారికి, డిఫెన్స్ సంస్థకి, మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా లెజెండ్ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అదే విధంగా కేకే రాజు గారికి, బొత్స సత్యనారాయణ గారికి, మా నాయకులందరికీ మేమందరూ మా తరఫున, మా గ్రామం తరఫున నేను దేవమాత మోక్షారోహణ పండుగ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే పిల్లలందరికీ నా దీవెనలు, అలాగే స్టూడెంట్స్ వచ్చారు అందరికీ కూడా నా ఆశీర్వాదాలు. అలాగే ఉన్న కార్యకర్తలు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈ రోజు నిజంగా మనం సంతోషంగా ఉన్నాము అంటే ఆ రోజు ఈ స్వాతంత్రం కోసం సమర యోధులు ఎంతగానో మన కోసం కష్టపడి ప్రాణత్యాగం చేసినందువల్ల దాని ఫలితమే ఈ రోజు మన ఆనందంగా ఉండగలుగుతాము. మరి మతాలకి కులాలకి అతీతంగా జరుపుకునే పండుగలు ఏవి అంటే ఆగస్టు 15. మరి దీనికి మతాలకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ మన ఇండియన్స్ గా గర్వపడుతూ చేసుకునే పండుగ ఇది. మరి ఈ పండుగలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ గా స్వతంత్రం అనేది ఇంకా కొన్ని దగ్గరలో రావాల్సి ఉంది. చిన్న పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, మహిళల పట్ల కొంచెం అఘాయిత్యాలు, అలాగే కొన్ని అవమానకరమైన కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటివి కూడా జరగకుండా ఇంకొక విషయం కూడా ఆడపిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ మన మీద ఏదైనా ఎవరైనా మనం ఏదైనా అన్నా కూడా మనం ధైర్యంగా మనం వెళ్ళి పోరాడి మన స్టేషన్కి వెళ్ళి మనం న్యాయం మన కోసం మనమే పోరాడాలి. ఎప్పుడు కూడా ఎవరో మన కోసం పోరాడుతూ ఎదురు చూడకూడదు, మెయిన్ గా భయపడకూడదు. మనంతటా మన భద్రత మనమే చేసుకోవాలి. అలాగే అందరూ కూడా ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పిల్లలందరికీ ఒకటే చెప్తున్నారు,
మిమ్మల్ని మీ మదర్ అండ్ ఫాదర్ చాలా కష్టపడి మిమ్మల్ని పెంచి మీకు ఒక పొజిషన్ కి రావాలి, మంచి చదువులు చదువుకొని మీరు పెద్ద పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాలి. మా గ్రామం నుంచి కూడా మీరందరూ కూడా ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్, అలా ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలని నేను నిజంగా కోరుకుంటాను. ఇందులో పాల్పంచిన పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరు మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే 41 వార్డులో ఉన్న ప్రజలకు మొత్తం అందరికీ, మీ అందరూ నా కుటుంబం. ఎప్పుడూ కూడా నేను మీ ఇంటి ఆడపిల్లని, మీ ఇంటి ఆడపడుచును. పదవిలో ఉన్నా లేకపోయినా కూడా నేను ఎప్పుడూ కూడా నా కుటుంబం కోసం నేనైతే ఎలా ఆలోచిస్తానో అలాగే నా రెండో కుటుంబం అని చెప్తాను. నా 41 వార్డు అది నేను గర్వంగా చెప్తాను. ఏ పొజిషన్ లో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, పదవి లేకపోయినా కూడా మా జీవితం ఎప్పుడూ కూడా నాది, శ్రీధర్ గారిని ఎప్పుడూ కూడా 41 వార్డుతో ముడిపడి ఉంటుంది. నా పదవికి రాజీనామా అంటూ నాకైతే లేదు. ఎందుకంటే సేవకి రాజీనామా ఉండదు. సేవ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. మా ఒంట్లో ఆరోగ్యం ఉండాలి. నిజంగా మీ అందరి దీవెనే నేను కోరుకుంటాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకే ఒకటి, 41 వార్డు కుటుంబంలో అందరికీ ఒకటే చెప్తున్నాను. మీరు దేవుడికి ప్రార్థించేటప్పుడు నా కోసం ఒక్కసారి తలుచుకోండి, అదొక్కటే చాలని నేను అంటూ ఉంటాను. ఇంకా నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా మా ఇద్దరం కూడా మేము చేయగలిగినంత సేవ అయితే చేస్తాము. అలాగే ఎన్ని పదవులు వచ్చినా, ఎంత ఎత్తు పెట్టినా కూడా భూమి మీద నడుస్తాము, మీ అందరితోనే ఉంటామని మీ అందరూ తెలియజేస్తాం. మరి ఈ సమయంలో అనేక మంది చిన్నపిల్లలు మన మధ్యలో మనం అందరం పెట్టాము. ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మోక్షారోహణ శుభాకాంక్షలు. పండుగ మరి మీ అందరికీ కూడా ఈ పండుగ ఎంత పర్వదినం అనేది ప్రజలందరికీ తెలుసు. మరి ఈ పండుగ సందర్భంగా మీరు ఏవైతే తలంచిన తలంపులన్నీ కూడా ఆ దేవమాత నెరవేర్చాలని 41 వార్డులో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా లెజెండ్ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे जय 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 हे भारत माता की जय हे. అలాగే మీ అందరికీ కూడా 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆటో స్టాండ్ అన్నదమ్ములందరికీ కూడా చాలా బాగా మాకెప్పుడు కూడా తెలిసి మమ్మల్ని ఈ విధంగా గౌరవించడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్న పొజిషన్లో ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయం కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చేయడం వల్ల మీకు కొంచెం బేరాలు తక్కువ అవుతుంది. అలాగే కుటుంబం నెట్టుకు రావడం అనేది చాలా కష్టమైనవి. మరి మన గవర్నమెంట్ దీన్ని కొంచెం మీ అందరికీ కూడా వెసులుబాటుగా ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం తగ్గించేస్తుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మరి శ్రీధర్ గారు ఎప్పుడు కూడా మీ ఆటో స్టాండ్ సోదరులందరినీ కూడా ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మరి ఆటో స్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వంతుగా ఏదో సహాయం చేయాలి అని అంటూ ఉంటారు. నా కుటుంబం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీ శ్రీధర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారికి
అలాగే మాజీ కార్పొరేటర్ గారికి, మా సోదరులకి అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ప్రతి సంవత్సరం ఒకే స్పీచ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఏం కావాలంటున్నానో మళ్ళీ ఇండిపెండెన్స్ డేకి పిలిచినప్పుడు మళ్ళీ అదే అడుగుతున్నాను, మీరేం అడగట్లేదు. కాబట్టి ప్రతిది కూడా మా ముందు ఉంచితేనే నాకు తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా హెల్త్ పరంగా కానీ ఏదైనా నా వంతు సహాయంగా ఏదైనా ఇవ్వాలన్నా, చాలా మంది ఆటో, ఇప్పుడు ఇంతకుముందు ఆటోకి ఇప్పటికి ఏంటంటే డిఫరెన్స్, ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి ఫ్రీ బస్సులు వచ్చాయి. తర్వాత ఈ ట్యాక్సీ మెయిన్ అదొకటి, ఓలా ఇవిని ఊబర్ వచ్చాక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఎంత చేసినా ఇంటికి ఆటో సోదరులు ఇంటికి 200-300 రూపీస్ అన్ని పోగా రావడం కష్టమైపోతుంది. చాలా మంది నేను మాట్లాడాను. కాబట్టి దీని గురించి మన గవర్నమెంట్ మేడం గారు చెప్పినట్లు గవర్నమెంట్ ఇది ఆలోచిస్తే ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చాయి. దాదాపు ఆంధ్ర అంతా కలిపి ఆటో సోదరులే 36 లక్షల మంది ఎంతో ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. అయితే వీళ్ళందరికీ కూడా మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల 40 మంది ఎక్కవలసిన బస్సు ఈరోజు 150 మంది వరకు ఎక్కి ఏ యాక్సిడెంట్ అయినా భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకసారి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించాలని కోరుకుంటూ, మీకు ఏదున్నా వీళ్ళందరూ కూడా ఆటో లేని పరిస్థితి ఉంది. సొంత ఆటోలు ఉండేవి, అవి కూడా లేకుండా పరిస్థితిలో జరిగింది. మీరు దయచేసి ఇక్కడ ఎటువంటి విజయ్ కుమార్ గారు కూడా మనకు అన్ని విషయాల్లో సహకరిస్తారు. కాబట్టి మీకు కొండంత అండగా కొండబాబు గారు ఉంటారు, ఆయన పేరులోనే ఉంది. కాబట్టి మీరు ఏ విషయమైనా నాకు తెలియజేయాలని, ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు ఇష్టం వచ్చిన రాజకీయం వాళ్ళు చేస్తారు, ఒకటి ఉంటారు. కానీ అందరికీ నేను సహాయం చేస్తానని ఈ వేదికగా నేను చెప్తున్నాను. శుభాకాంక్షలు మిత్రులకి అందరికీ. మరి మన భీమేశ్వర ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేడం పూర్ణిమ గారు, శ్రీధర్ గారికి అలాగే మరి మనకందరికీ తెలుసు, అతి కొద్ది కాలంలో ఈ 1 yearలో మరి అందరికీ కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా కంచరపాలెం పోలీస్ స్టేషన్కి మంచి గుర్తింపు తీసుకొస్తూ, అందరినీ ఉత్తేజపరుస్తూ, అందరికీ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అజయ్ సార్కి, అలాగే మిత్రుడు గిరి గారికి, అలాగే మధు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా శ్రీనందికి ఇచ్చేసినటువంటి పాతికేయ మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ ఆటో వృత్తిలో మరి సూర్యుడు ఉదయించక ముందు మనం వస్తాం, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఈ రెండింటి పరిస్థితుల్లో ఆ రోజంతా కష్టపడిన ఆదాయంలో ఒకప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. 500 రూపాయలు పట్టుకెళ్తే మన కుటుంబాన్ని ఆ రోజుకి లాక్కొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజైతే ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పెరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ దీంట్లో పెరుగుతున్నటువంటి పోటీతత్వంలో మనకు అనేక ఇబ్బందులు, అలాగే ప్రభుత్వాలు అది ప్రకటిస్తున్నటువంటి రాయితీలు కానీ కొన్ని బెనిఫిట్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సందర్భంలో వచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు ముందుకు వెళ్తుంటే, అదే క్రమంలో మన కుటుంబాలను పోషించుకుంటుండే వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. మరి వీటిలన్నింటినీ బ్యారేజ్ చేసుకుని మనందరం కూడా ముందుకెళ్ళలేదు. మరి ఈరోజు అనేకమైన సవాళ్ళు మనం ముందున్నప్పటికీ కూడా ఈరోజు ఓలా కానీ, యూబర్ కానీ, ర్యాపిడో కానీ, పోర్టల్ అనే వాటితో మరి ఈ పాసెంజర్ వెహికలే కాకుండా ఈ మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ వెహికల్లో ఉన్నటువంటి లోడ్లు కూడా వాళ్ళు ఎక్కడే మహారాష్ట్రలోనో బెంగళూరులోనో ఒక యాప్ రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ ద్వారా ఇక్కడికి వచ్చి మాకు ఇలా బేరం వచ్చింది మేము పట్టుకెళ్ళిపోతాం అన్న పరిస్థితులు చాలా దగ్గర, ఇక్కడ ఒకటే కాదు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, మన దగ్గర, మిగతా ఏరియాలో అన్నింటిలో కూడా జరుగుతుంది. మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలను కూడా సహాయం కోరేది ఏంటంటే, మీ సమస్యను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలి అనుకుంటే మీలాంటి పెద్దలు కూడా మాకు సహకారం చేయాలి సార్. ఎందుకంటే
మాకు తెలుసు మీ గురించి, శ్రీధర్ సార్ గురించి తెలుసు. రాజకీయాలకు అతీతంగా ఆయన ఇప్పుడే చెప్పారు, నాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ రాజకీయాలు, నేను రాజకీయాల్లో ఉండొచ్చు, నాకు రాజకీయం కాదు, మీకు ఉన్నటువంటి సమస్య నాకు చెప్పండి, మీరు అనారోగ్యంగా తప్పకుండా సహాయం చేస్తానన్నారు. అంత మంచి వ్యక్తి. ఎందుకంటే ఈ రోజే కాకుండా ఆయన ఎప్పటి నుంచో మనకు సహాయం చేస్తున్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎక్స్ కార్పొరేటర్ పూర్ణిమ గారికి మరియు సీనియర్ ప్రజాప్రతినిధులు కోడిగుడ్ల శ్రీధర్ గారికి, అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న యూనియన్ అధికారి కొండబాబు గారికి, అండ్ ఆటో ప్రెసిడెంట్ మన శ్రీ భీమేశ్వర ఆటో స్టాండ్ గిరి గారికి, వైస్ ప్రెసిడెంట్ చిన్న అండ్ క్యాషియర్. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే సమన్వయంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా జెండా వందనానికి కొంచెం గౌరవం ఇద్దామనే ఉద్దేశంతో ఏదైనా స్కూల్స్ కానివ్వండి లేకపోతే దీనికి కానివ్వండి మనకి ఆహ్వానిస్తుంటారు. దానికి నేను చాలా ధన్యుడిని. ఈరోజు నేను థ్యాంక్ఫుల్ ఎందుకని చెప్తున్నానంటే, కరెక్ట్గా కింద సంవత్సరం ఏడాది కిందట ఇదే వేదికపై మనం ఇక్కడికి వస్తున్నాను. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలని ఈ ప్రతిఫలమే ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ అమరంగా జరుపుకుంటున్నాం. దాన్ని మనం ఏ విధంగా బాధ్యతాయుతంగా సమాజాన్ని పట్ల మనం ఉండాలనేది అందరూ కూడా గ్రహించాలి. మనం చేసే వృత్తి ఏదైనప్పటికీ ఒక మీడియా అవ్వచ్చు, లేకపోతే ఆటో వాళ్ళు అవ్వచ్చు, పోలీసు వారు, ప్రజాప్రతినిధులు, లేకపోతే ఇంకేదైనా వృత్తి అవ్వచ్చు. మనం చేస్తున్న వృత్తికి ఎంతవరకు మన తరఫున సామాజిక బాధ్యత వహిస్తాం అనేది అందరూ కూడా గ్రహించాలి. కానీ నాకు ఒక 4-5 ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా నన్ను అప్రోచ్ చేయరు. దాన్ని నేను ఎప్పుడు కూడా ధన్యుడిని. నేను చేస్తానని నమ్మకంతో వచ్చినందుకు చాలా చాలా ధన్యుడిని. అండ్ ఎప్పుడు ఎవరు పిలిచినా సరే స్పందించే వ్యక్తి కోడిగుడ్ల శ్రీధర్ గారు. నాకు కింద సంవత్సరం వచ్చినప్పటికీ నాకు తక్కువ కాలంలో తెలిసింది, రీసెంట్ డేస్లోనే. అంటే రీసెంట్గా మన జ్ఞానాపురంలో ఒక అతను కిడ్నీ పేషెంట్కి ఆయన చేసి సహాయం చేసి కూడా పేరు చెప్పొద్దులని నేను చెప్పిన విషయం నాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది. అలాగే మన కూడా ఒక చిన్న సత్కారం. అలాగే యూపీ ఇప్పుడు మనము వాళ్ళు టచ్ చేయాలంటే ఆలోచిస్తాం. బాడీస్ అంతా తీసుకెళ్ళి దగ్గరుండి వాళ్ళు చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి సర్వీస్ చేస్తున్నాడు. అరే